హాయ్ వ్యూవర్స్, నేను మమత. సో ఈరోజు మనతో పాటు నాగబంధం హీరో, యంగ్ హీరో విరాట్ కర్ణ గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగుందండి. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మంచి బజ్ క్రియేట్ అవుతుంది బయట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు ఇంతకుముందుకు పెద్ద కాపు సినిమా చేశారు. సో ఇది సెకండ్ మూవీ. అవునండి, ఇది సెకండ్ మూవీ. ఓకే, చాలా బాగుంది. ట్రైలర్ కూడా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక వెనక్కి అంటే ఇంతకు ముందుకు ఈ ఈ జనరేషన్లో అయితే ఇట్లాంటి సినిమాలు ఎవరు అంత ఎక్కువ రావట్లేదు. సో వెనక్కి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది, చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది? అదే ఇప్పుడు అంటే మనకి మైథాలజీ సినిమా మూవీస్ అనగానే రామాయణం, మహాభారతం అవి గుర్తొస్తాయి కదా. సో ఒక కొత్త స్టోరీ చెప్పాలని చెప్పి, అంటే మైథాలజీ అనగానే అవే గుర్తు రాకుండా, అంటే ఆబ్వియస్లీ అవే గుర్తొస్తాయి, బట్ ఒక కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్ చెప్పాలని చెప్పేసి ఈ స్టోరీ అనుకున్నాం అనమాట. సో ఈ స్టోరీ కూడా అలానే ఉంటుంది. ఐ మీన్ ఒక మైథాలజీ అంటే ఫ్లాష్ బ్యాక్ అవన్నీ ఉంటాయి అనమాట, పాస్ట్లో జరిగే ఇన్సిడెంట్స్ అవన్నీ ప్రెజెంట్ కాకుండా పాస్ట్లో జరిగేవి ఉంటాయి అనమాట. ట్రెజర్, ది సీక్రెట్ ట్రెజర్. ఆ ట్రెజర్ ఏంటి అసలు? ట్రెజర్ సినిమాలో చూడాలి, ఇప్పుడు చెప్తే మొత్తం ట్రెజరే ఉంటుంది ఇంకా. ట్రెజర్ అక్కడ ఓపెన్ చేస్తాం. సో దానికోసం ఎంత కష్టపడ్డారు? అంటే ఈ సినిమా ఏంటంటే ఫిజికల్గా చాలా ట్రాన్స్ఫర్మేషన్, ఫిజికల్తో పాటు మెంటల్గా కూడా ఏంటంటే అంటే ఈ క్యారెక్టర్స్ క్యారీ చేసే డెప్త్ కానీ అవన్నీ చాలా హెవీ ఉంటాయి అన్నమాట. సో ఇన్ పర్సన్ నేను ఒకటి, బట్ ఈ క్యారెక్టర్ వచ్చేసరికి నాకు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి ప్రొడక్షన్ అంటే మా ఫ్యామిలీ అంటే మా బావగారు ప్రొడక్షన్లో ఉన్నారనమాట. సో ఇంట్లో హీరో అవ్వాలని చెప్పినప్పుడు ఏమనుకున్నారు? వాళ్ళు ఏమైనా సజెస్ట్ చేశారా? అంటే ఎందుకులే, ప్రొడక్షన్ అవుతుంది కదా, చూసుకోవచ్చు కదా అనేసి అని అలా ఏమైనా? అసలు అంటే కంప్లీట్ డిఫరెన్స్, ఐ మీన్ వేరండి. మా బావగారిది ప్రొడక్షన్ హౌస్, మాది వేరు అనమాట. కాకపోతే నాకు సినిమాలు సినిమాలు చూస్తూ పెరుగుతుంటాం కాబట్టి ఆయన ఏమన్నారంటే అంత ఈజీ కాదు హీరో అవ్వడం అంటే. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, పెద్దలో రామ్ చరణ్ ఎంత హార్డ్ వర్క్ చేశారు. సో ప్రతి సినిమాలో ఇప్పుడు డ్రాగన్లో ఎన్టీఆర్ గారు లుక్స్ చూసినా కానీ ఐ మీన్ అంత ఈజీ కాదు ఒక హీరో అంటే అని చెప్పి ముందు నుంచి నాకు చెప్తూనే ఉన్నారు. బట్ నేను ఏంటంటే నాకు ఒక ప్యాషన్ అనమాట, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ, అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు మనం ఇన్స్పైర్ అవుతుంటాం కదా. అట్లనే కాదు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనము ఒక మంచి ఎమోషనల్ సినిమా చూసినాం అనుకోండి, మనం ఎమోషనల్ ఫీల్ అవుతాం. అట్లనే ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ చూసినాం అనుకోండి, మనం కూడా ఏదో ఒకటి అవ్వాలి ఈరోజు అన్న ఫీలింగ్లో ఉంటాం, ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి ఆడాలని చెప్పేసి. సో అట్లనే నాకేంటంటే ఆడియన్స్కి ఒక కొత్త స్టోరీస్ చెప్పాలని ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది అన్నమాట. నేనంటూ ఒకటి అని చెప్పేసి అట్లా అనుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఒక మంచి కొత్త వరల్డ్, కొత్తదాన్ని అని చూసినప్పుడు నాగబంధం అనే స్టోరీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అదే ఫీల్ అనమాట, ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తున్నాం ఈ సినిమా ద్వారా అందరినీ అని చెప్పి అనుకొని చేశాను అనమాట. ఓకే, స్టోరీ చెప్పినప్పుడే స్టోరీ చెప్పినప్పుడే నేను విజువల్గా ఊహించుకున్నమాట ఎలా ఉండబోతుంది ఏంటని. డైరెక్టర్ గారు కొన్ని రిఫరెన్సెస్ అవన్నీ చూసినప్పుడు నాకు ఇంకొంచెం యాడ్ ఆన్ అయింది. ఇంకా లొకేషన్కి వెళ్ళినప్పుడు నా విజువల్స్ అన్ని రియాలిటీకి వచ్చినప్పుడు తెలియని ఒక ఎగ్జైట్మెంట్, ఆ మూమెంట్ వెళ్ళిపోయి షూట్ చేసుకున్నాం అనమాట. సో షూట్కి వెళ్తున్నప్పుడు అంటే మనము అప్పటి వరకు మనం ఊహించుకుంటాం, ఊహల్లో ఉంటాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం యాక్ట్ చేయాలి. సో ఎలా అనిపించింది మీకు? అంటే అమ్మో చాలా టఫ్ అని అలా ఏమైనా అనిపించిందా? టఫ్ అని కాకుండా అంటే ఒకటి ఫీల్, ఐ మీన్ ఫస్ట్ నుంచి మనం ఇప్పుడు రేపు షూటింగ్ ఉందని ఒక ఎగ్జైట్మెంట్లో షూటింగ్ ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది. మెయిన్లీ ఐ మీన్ ఇలాంటి సినిమాలకి ఏంటంటే ఇంకా మనకి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్నమాట. రేపు ఏం జరుగుతుందో, ఒక కొత్త వరల్డ్లోకి వెళ్తున్నాం కదా, నిజంగా కూడా సెట్లోకి వెళ్తే కొత్త వరల్డ్లోకి వెళ్ళట్టే ఉంటుంది. సో ఇదంతా బంద్ చేసి ఆ కొత్త వరల్డ్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్లో ఉండడం ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్, ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అందరికీ అంత ఈజీగా. సో హీరో అవ్వాలనుకున్నప్పుడు ఏమేమి చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేసి ఏమైనా చేంజ్ చేసుకున్నారా? అంటే ఫుడ్ వైజ్ కావచ్చు, చాలామంది ఇష్టమైన ఫుడ్ అనేది కొంచెం వదిలేస్తూ ఉంటారు కెరీర్ కోసం అనేసి కావచ్చు, మెయింటైన్ చేయడానికి. సో అలా ఏమైనా ఉన్నాయా? అంటే క్యారెక్టర్ వైజ్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో తప్పకుండా ఫుల్ స్ట్రిక్ట్ డైట్ చేయాలి. సో షూటింగ్ ఉన్న రోజులు ఇంకా అంతే డైట్లో ఉండేసి షూట్ చేసాం అనమాట. సో అంటే అంత ఈజీ కాదు అంత బాడీ చేయడం అంటే. ఇప్పుడు మనం పెద్ద సినిమా చూస్తున్నాం కదా, ఆ సినిమాలు చూసినప్పుడు మనకి చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు దూలిరిపోతుంది అనమాట, అంత ఈజీ కాదు అట్లా. సో నేను ఆ సినిమా చూసినప్పుడు నేను అదే ఫీల్ అవుతుంది, అమ్మ ఇంత కష్టపడ్డాడు, నాకు తెలుసు ఆ కష్టం ఏందని చెప్పేసి అట్లా అనుకుంటున్నాను అనమాట. సో మనకి ఇప్పుడు హీరోయిన్స్కి వచ్చేసరికి నభా నటేష్ అండ్ ఐశ్వర్య మీనన్. సో ఎలా అనిపించింది వాళ్ళతో వర్కింగ్ కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్ వైజ్ వచ్చేసరికి ఏ విధంగా అనిపించింది మీకు వాళ్ళతో వర్కింగ్ కావచ్చు? నబ్బాతో వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఆమె ఫుల్ ఎనర్జెటిక్ అనమాట, సెట్లో కూడా ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటుంది. అవునా, మాట్లాడుతూ ఉంటుంది. సో ఆమెను చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు హెవీ యాక్షన్ సీన్ అవుతున్నప్పుడు మనం అంతా జోన్లో ఉంటాం కదా. సో ఆమె
కొంచెం ఎనర్జీ ఇంకెక్కువ ఇస్తుంటుంది అనమాట. కమాన్ విరాట్ అది చేయి ఇది చేయి అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం కానీ అవన్నీ ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా ఐ మీన్ నాకేంటంటే ఆమె ఫుల్ కంఫర్ట్స్ ఇస్తుంటూ మంచిగా సపోర్ట్ చేస్తుంటూ అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి, అంటే ఇప్పుడు నాకు సెకండ్ సినిమానే కాబట్టి అందరూ సజెషన్స్ తీసుకుంటుంటాం కాబట్టి అందరు నాకు చెప్తూ ఉంటారు. సో అట్లనే ఆమె కూడా నాకు సపోర్ట్ చేయడం కానీ అదంతా చేస్తుండే. ఐశ్వర్య మీనన్ కూడా అలానే అండి. ఆమె చూడడానికి కూడా కామ్‌గా కనిపిస్తారు. బట్ వైలెంట్ సినిమాలు ఎక్కువ. ఆమె క్యారెక్టర్స్ నిజంగానే ఎక్కువ వైలెంట్‌గా ఉంటాయి ఆమె. కామ్గా ఉంటుంది ఐశ్వర్య మీనన్, వచ్చి కూర్చుంటుంది కానీ సరే యాక్షన్ ఉన్నప్పుడు పోయి యాక్టింగ్ చేసినప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం మంచి ఫన్ క్యూట్గా మాట్లాడుతుంటుంది అనమాట. సో వాళ్ళతో వర్కింగ్ వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. షూట్లో కూడా ఏంటంటే ఐ మీన్ ఆ సాంగ్ వచ్చినప్పుడు అందరు ఫ్యామిలీస్ అందరు ఉంటారు కాబట్టి ఒక నిజంగానే పెళ్ళి జరుగుతున్న ఫీల్లో ఉంటాం. సో అట్లా ఉండి మంచిగా షూట్ చేసాం సాంగ్, ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట సాంగ్. ఓకే. సో నాగబంధం అంటే పేరు నాగబంధమే అనుకున్నారా? ముందు ఏదైనా వేరే అనుకుని పెట్టారా? దీని వెనక స్టోరీ ఏంటి అసలు? లేదండి, ముందే నాగబంధం ఐ మీన్ ఈ స్టోరీకి ఈ పేరు అనుకొని పెట్టాం అనమాట. అది మీనింగ్ అదన్నీ ఇప్పుడు నీకు చెప్పలేను, బట్ అదే సినిమాలో చూస్తే మీకు అన్నిటికీ మా ప్రేక్షకుల కోసం కొంచెం లేదా నేను చెప్పలేను, బట్ ఆ స్టోరీ చూస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు రివీల్ చేసాం అనుకుంటే ఆ ఎక్సైట్మెంట్ పోతుంది అనమాట. అదే సీక్రెట్ ట్రెజర్. ఇప్పుడు మీకు అనంత పద్మనాభ స్వామిలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ డోర్లో ఏముందని అందరికి ఎక్సైట్మెంట్ ఉంది తెలుసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు అట్లనే ఇది కూడా ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఆ ఎక్సైట్మెంట్ పోతుంది కదా అట్లా. సో ఎలా అనిపించింది మీకు ఆ డైరెక్టర్ తోటి కావచ్చు, అంటే ఏదైనా సీన్ చేసేటప్పుడు ఇది ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది అనేసి అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే టిపికల్గా ఉంది నా వల్ల అవ్వట్లేదు అన్న ఆ సీన్ ఏదైనా ఉందా? అంటే మా డైరెక్టర్ గారు ఏంటంటే ముందే నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ షార్ట్కి వెళ్ళే ముందే అన్ని క్లియర్గా చెప్తుంటారు అనమాట. నిజంగానే లొకేషన్లో ఏమైనా ఇబ్బంది పడ్డా కూడా ఆయన దగ్గరికి వచ్చి మంచిగా కూల్గా మాట్లాడి సీన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయొచ్చు ఏంటని అన్నీ చేసి పంపిస్తుంటారు. సో ఆ విషయంలో ఆయనకి చాలా మంచిగా చూసుకున్నారు అనమాట. అంటే కొంచెం ఈజీగా వెళ్ళి లొకేషన్లో ఆర్టిస్ట్ టెన్షన్ పడకుండా చాలా సపోర్టివ్గా చేశారనమాట. సో ఏమంటూ న్యూలీ కమింగ్ కాబట్టి ఆ టెన్షన్ కూడా కొంచెం ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు, ఆల్రెడీ ఫేమ్ అయి ఉన్నారు. సో వాళ్ళతో నేను చేస్తున్నప్పుడు ఎలా చేస్తాను అనేసి అని ఒక టెన్షన్ కూడా ఉంటుంది. ఈవెన్ హీరోయిన్స్ కూడా కావచ్చు. అలా మీకు ఏమైనా అనిపించిందా? నభాతో కావచ్చు, ఐశ్వర్యతో కావచ్చు. అంటే టెన్షన్ అంటూ ఏం లేదండి, వాళ్ళు ఆల్రెడీ అక్కడక్కడ మొత్తం తిరిగేసి వచ్చారు సౌత్లో. అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళు చూసినప్పుడు కొంచెం ఉంటుంది. బట్ ఒక 1-2 డేస్ షూట్ అయిపోయాక మేము కంఫర్టబుల్ అయ్యాం అనమాట. సో అదేం ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళిపోయాం. ఓకే. సో నాగబంధం అంటే ఈ రియల్ లైఫ్లో కొంతమందికి ఉంటుంది అనమాట భయం, పాములు అది ఇది అని అన్నప్పుడు స్నేక్స్ అంటే చాలా భయం. అలా మీకు ఏమైనా ఉందా? నాకు స్నేక్స్ అంటే చాలా భయం. నేను కూడా ఇక్కడ ఉందంటే అక్కడక్కడ ఒకసారి పట్టుకున్నాను అనమాట. స్నేక్ పట్టుకున్నప్పుడు నేనే అంటే నార్మల్గా పట్టుకున్నప్పుడు చూసినప్పుడు చాలా భయం వేసింది అనమాట. మా సెట్లో కూడా ఒకసారి పాముని తీసుకొచ్చారు, దాని సౌండ్ వింటేనే నాకు ఫుల్ భయం వేసింది. కానీ చూస్తేనేమో సినిమాలోనేమో అంతా ఇదే సినిమా చేస్తాం. అంటే మూవీ అంటే మన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వెళ్తారు కదా, సో అట్లనే అనమాట. కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చాను అనమాట ఈ సినిమా కోసం. చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మనకి ఈ విజువలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది, చేస్తున్నప్పుడు ఒకటి ఉంటుంది, మనం గ్రాఫిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? ఆ ఎమోషన్ అనేది క్యారీ చేయాలి మనం ఖచ్చితంగా. సో ఎలా చేశారు? అంత ఈజీ కాదండి, ఎందుకంటే ఇప్పుడు మనం వెనక విజువల్స్ ఏముంటో ఊహించుకోవాలి, లొకేషన్లో డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ కానీ లేకపోతే ఏదున్నా కానీ సీన్ చేయడం కానీ ఇవన్నీ మనకు అనిపిస్తుంటాయి. బట్ కనపడిని ఇంకా చాలా ఉంటాయి అనమాట షూట్లో మనకి వచ్చే డిస్టర్బెన్సెస్ కానీ. అంటే ఇప్పుడు ఫైట్ సీన్ చేసినప్పుడు హెవీ స్మోక్, డస్ట్ అవన్నీ ఉంటాయి. అన్ని మైండ్లో పెట్టుకొని షూట్ చేస్తాం కదా. సో అవన్నీ చూసినప్పుడు మా డైరెక్టరే అన్నీ దగ్గరుండి నాకు ఈ సీన్ ఇలా ఉంటుంది, ఇప్పుడు ఒక సీన్ ఉంది అనుకోండి ఇలా ఉంటుంది, ఇది ప్రేమ ఇది వెనక ఇది ఉంటుంది అన్నీ మొత్తం క్లియర్గా చెప్తారు. సో నాకు ఏంటంటే నా ప్రెషర్ అంతా ఆయన తీసేసుకుంటాడండి ఫస్ట్, అండ్ కూల్గా ఉంచుతాడు. షార్ట్ రెడీ యాక్షన్ అన్నప్పుడు ఇంకా అన్నీ వదిలేసి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు, రుద్రన్న క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు కాబట్టి నేను ఫీల్ అవుతుంటా అన్నీ. సో దానికి ఆయన బాగా సపోర్ట్ చేస్తారు, మొత్తం ఆయన ప్రెషర్ అంతా. ఓకే. సో రుద్ర షూటింగ్ కాకుండా బయటకు వచ్చిన తర్వాత ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా ఏమన్నా కంటిన్యూ అయిందంటారా రుద్ర క్యారెక్టర్? అంటే నాకు రుద్రకి ఉంటాం కదా దాని గురించి. నాకు రుద్రకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే కొంచెము అంటే షూట్లో ఉన్నప్పుడు అంటే ఆయన ఎలా నడుస్తాడు ఏంటి ఎలా మాట్లాడతారు అవన్నీ ఆటోమేటిక్గా షూట్లో ఉన్నప్పుడు మనకు ఉంటుంది. బట్ ఇంటికి వెళ్ళాక నార్మల్ అయిపోతాను, అంత టైం ఉండదు అసలు. ఇంటికి వెళ్ళాక నైట్ అంతా షూట్ చేస్తాం కదా, వెళ్ళి పడుకోవడం ఇంకా.
ఓకే. సో, 'నభాతో' వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిచ్చింది మీకు? అంటే ఆ అమ్మాయి కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఎక్కువ మాట్లాడుతా ఉంటది. అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటది. మీరు అవును. గూడా ఇందాక చెప్పారు. సో, తనతో ఫన్నీగా ఉంటది ఎక్కువ. అవును. సో, సీరియస్ సీన్ చేస్తున్నప్పుడు తను కొన్ని సార్లు అలాంటియేమైనా జరిగాయా? అంటే జనరల్‌గా ఏంటంటే ఆమె ఫుల్ యాక్టివ్ కాబట్టి నేనెళ్ళి పక్కన కూర్చొని ఆమె ఎనర్జీ కొంచెం తీసుకుందామని వెళ్తుంటా ఎప్పుడు. నేను మాట్లాడుతుంటే హై ఇస్తుంటా కదా! ఆ ఎనర్జీ తీసుకుందామని వెళ్తుంటా. సో, ఆమె అట్లనే ఐ మీన్ అంతే హై. ఒక్కటి మాట్లాడితే ఆమె 10 ఆ! మాట్లాడుతది. ఇంకోటేంటంటే ఆమె నోటీస్ చేసిందని నేను షూట్‌లో ఎప్పుడూ ఏదో ఒక కంటెంట్ చూస్తా ఉంటా. ఐ మీన్ ఎప్పుడు సినిమాలు చూస్తూ ఏవో క్యారెక్టర్స్ అవన్నీ నేర్చుకుంటూ ఉంటుంది ఆమె. ఎప్పుడు చూసినా బిజీ ఉంటుందండి. సో, ఆమె ఎప్పుడు చూసినా గాని ఏదో కొత్తది నేర్చుకోవాలని అది ఉంటది. సో, అవన్నీ చూసినప్పుడు నేను కూడా వీళ్ళందరిని చూసినప్పుడు ఇంకా కొంచెం మనం ఇంకా నేర్చుకోవాలి ఏంటని తెలుస్తది కదా! అట్లా ఎక్స్‌ప్లోర్ అవుతా ఉంటా అందరిని చూసి. ఓకే. సో, జనాలు ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారు 'నాగబంధం' అంటే ట్రెజరీ అన్నారు. సీక్రెట్ హ్మ్. ట్రెజరీ. హ్మ్. సో, ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఏం ఎక్స్‌పెక్ట్ చేసి చూడొచ్చంటారు? అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ట్రెజరీ అంటే ఎవరిని. కొంతమందికి ఎమోషన్ అనేది హ్మ్. సినిమా లవ్ స్టోరీ అనేది నచ్చుతది. కొంతమందికి మీరన్నట్టు మైథలాజికల్ నచ్చుతది. హ్మ్. కొంతమందికి కామెడీ నచ్చుతది. సో, మేమేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మీరు చెప్పినట్టు ఇవన్నీ కలిపి ఉంటాయండి సినిమాలో. హ్మ్. సినిమాలో లవ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఫైట్‌లు, డాన్సులు. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్‌లా ఉంటది కాబట్టి అందరూ వచ్చి చూసి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన అన్నీ. ఫ్యామిలీ అందరికి ఎవరెవరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటాయి సినిమాలో. హ్మ్. ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేయనివి కూడా ఉంటాయన్నమాట సినిమాలో. అందరూ షాక్ అయ్యేసి ఐ మీన్ ఎక్స్‌పెక్ట్ అంటే చేయనియంటే? అనే ఫీల్ కూడా ఉంటుంది. ఎక్స్‌పెక్ట్ చేయనివంటే? అదే అన్న ఇప్పుడు చెప్పలేను కానీ ఎక్స్‌పెక్ట్ చేయనివి సినిమాలో ఉంటాయన్నమాట. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మనకి ఇప్పుడు మీ ప్రొడక్షన్ హౌస్ ఉంది అని అనేసి అని అన్నారు బావగారికి సమేత. సో, దానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ బడ్జెట్ వైస్ కూడా చూసుకోవచ్చు. చాలా హెవీగా అనిపిస్తుంది ట్రైలర్ చూసినా మనకి. అవునండి. సో, ఎలా హ్యాండిల్ చేశారు? అంటే ఆ ఆర్ట్ అంతా కూడా వెయ్యాలి, సెట్ ఎయ్యాలి. ఆ సెట్‌లో మనం వెళ్లి చేయాలి. ఒక్కోసారి డ్యామేజ్ అవుతా ఉంటది. సో, ఎలా అనిపించింది మీకు? ఈ భయపడ్డారా ఏమైనా ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు? ఏమన్నా అవుతదేమో అన్న హ్మ్. అది? అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ వచ్చి నిషిత గారు, కిషోర్ గారు. సో, వాళ్ళేంటంటే చాలా ప్యాషనెట్‌గా ఈ సినిమాని తీద్దామని ఇండస్ట్రీకొచ్చారనమాట సినిమాలు తీద్దామని. సో, అలానే ఆ ప్యాషన్ తోటే సినిమాలు చేయాలంటే ప్యాషన్ ఉండాలి కదండీ! ఆ ప్యాషన్ తోటి తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికంటే కొంచెం బడ్జెట్లు కొంచెం అటు ఇటు అయినా గానీ వాళ్ళు ఐ మీన్ ఎంతో ఎంకరేజ్ చేస్తూ "ఏం కాదు సినిమా బాగొచ్చింది. మేమున్నాం. మేము చూసుకుంటాం" ధైర్యం ఇచ్చారు కాబట్టి ఈరోజు 'నాగబంధం' అనేది ఇంత గ్రాండ్ విజువల్‌తో మీరు చూస్తున్నారనమాట. ఓకే. థియేటర్‌లో కూడా అలానే ఉంటుంది. ఐ మీన్ ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయి సినిమాలో కనిపిస్తుందనమాట. ఓకే. సో, హ్మ్. మీ క్యారెక్టర్‌కి, బయట క్యారెక్టర్‌కి అసలు సంబంధం లేదు అనేసి అని అవునండి. చెప్పనన్నారు. సో, ఎలా ఉంటుంది? అంటే భయపడే సీన్స్ ఏమైనా ఉంటాయా? అంత అమ్మో! నాకు భయమేసింది అనేసి అని ఏమన్నా అనిపించిందా? అంటే క్యారెక్టర్ వేరు. బట్ అంటే అది బయట దట్ క్యారెక్టర్‌లో కమ్స్ టు మనం ఉంటాం. పర్ఫార్మెన్స్. ఆ! బట్ అందులో కొన్ని హ్మ్. అంటే మనకు మనమే చూసుకున్నప్పుడు నేను హ్మ్. ఇలా చేశానా అనేసి అంటే అవును. యాక్టింగే బట్ అలా హ్మ్. అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ క్లైమాక్స్ అంతా మీకు అలానే ఉంటుందండి. సినిమా లాస్ట్ 40 మినిట్స్ వచ్చేసి అంటే నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ నేను ఇలా చేయగలుగుతున్నాలే ఐ మీన్ చేయగలుగుతున్నా అని నన్ను నేనే డౌట్ చేసుకున్న సిట్యుయేషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. హ్మ్. బట్ అది చేస్తున్నప్పుడు నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఒక్కసారి మానిటర్ చేసుకున్నప్పుడు అరే! బావుంది అన్న ఫీల్ వచ్చిందన్నమాట. సో, కొత్తగా చేసుకుంటూ వెళ్ళాను. నన్ను ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళానన్నమాట ఓకే. క్లైమాక్స్ అంతా. సెకండ్ మూవీయే ఇంత మంచి మూవీ కదా! అంటే స్టోరీ బావుంది. అండ్ హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసారా మీరు ఇంతకు ముందుకు ఎప్పుడైనా? అంటే నేను ఇలాంటి సినిమా చేస్తాను, ఇలాంటి సినిమా చేయాలి అనేసని ఎప్పుడైనా అనుకున్నారా? ఇలాంటి సినిమా చేయాలని చాలా సార్లు అనుకున్నా అండి. కానీ ఆ శివుడు ఆశీస్సులతో అనుకుంటా నాకు సెకండ్ సినిమాకే ఇలాంటి ఐ మీన్ ఇంత మంచి సినిమా ఈ స్పాన్ ఉన్న సినిమా రావడం అనేది అంతే ఐ మీన్ సో ఆయన బ్లెస్సింగ్స్ తోటే వచ్చిందని నేను అనుకుంటాను అనమాట. సినిమా కూడా మేము స్టార్ట్ చేసినప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తోటే స్టార్ట్ చేసాము. అండ్ సినిమాని స్టార్ట్ చేసింది సినిమా ఓపెనింగ్ పూజ చేసింది చిరంజీవి గారు. హ్మ్. అండ్ సినిమా టీజర్ రిలీజ్ చేసింది మహేష్ బాబు గారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది రానా గారు. సో, అంటే అన్నీ ఆ! అంటే నేనేమన్నా అంటే ఐ మీన్ బట్ శివుడే చాలా మంచి దగ్గరుండి హైప్ ఏమన్నా ఉంది చేసినట్టు బయట. అనిపిస్తుంది. అవునండి. హ్మ్. ఇప్పుడు మాకు తెలీదు ఇప్పుడు వారణాసిలో మహేష్ గారి పేరు కూడా రుద్రానే. హ్మ్. అట్లా. సో, హ్మ్. దీంట్లో కూడా రుద్ర ఉంది. అట్లా. సో, అన్నీ కలిసినాయన్నమాట. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అంటే ఆ పేరులోనే ఆ వైబ్రేషన్స్ అవన్నీ ఉంటాయని యాహ్! కదా! సో, శివుడి ఆ పేరు. క్యారెక్టర్ చూసినప్పుడు మీకు అంతా కలిసొస్తది. సో, హ్మ్. మేము అనుకోలేదండి రుద్ర అని పేరు పెట్టాం అంతే. సో, హ్మ్. అంతా దేవుడి ఆశీస్సుతో జరుగుతుంది అంతే అని మేము ఫీల్ అవుతున్నాం. ఓకే. సో, మనకి హ్మ్. ఈ మ్యూజిక్ వైస్ వచ్చేసరికి చూసుకుంటే చాలా బావుంది. అంటే వింటుంటే అదొక ఇలా లోపల ఇలా హ్మ్. అవుతుందనమాట. అంటే ఒకసారి భయమైతుంది. ఒకసారి ఎలా చెప్పాలి నేను
ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నా. ఓకే. బట్ చాలా బావుంది. అలా ఎలా అంటే ముందేమన్నా అంటే లేదండి. ఈ మూవీకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట. అభి అండ్ జునైద్. సో, వాళ్ళు చాలా ఫస్ట్ నుంచి సినిమా మ్యూజిక్ మీద కూర్చొని ఇంకా వేరే సినిమాలు ఏం చేయకుండా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఈ సినిమా మీద కూర్చున్నారు. కూర్చొని ప్రతిరోజు వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారన్నమాట. ఎప్పుడు ఆర్ఆర్ ఇంకా బాగా రావాలి, బెటర్ రావాలని చెప్పేసి. టీజర్ చూస్తే కూడా మీకు మంచి ఆర్ఆర్ హై ఇస్తుంటారన్నమాట. సీన్‌లు వచ్చినప్పుడు ఎలివేషన్స్ కానీ అవన్నీ వచ్చినప్పుడు ఆ ఆర్ఆర్ బీజీఎం ఇంకా ఎలివేట్ చేస్తుంటది. 'నమోరే' సాంగ్ చాలా మంచి హిట్ అయింది. ఇప్పుడు 'సుర సుర' సాంగ్ కూడా బాగుంది. నెక్స్ట్ 'వీరనాగు' సాంగ్ రిలీజ్ అవుతుంది. అట్లా ఇంకా ఎమోషనల్ సాంగ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఉన్నాయండి. ఒక 4, 5 సాంగ్స్ ఉంటాయి సినిమాలో. యాహ్! సో, సీన్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా షూటింగ్ ఏమైనా అంటే ఇంజ్యూర్ అవ్వడం గానీ, అట్లాంటివి ఏమైనా అయినాయా? అంటే బాగా ఇబ్బంది పడ్డ సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని ఒక 2, 3 టైమ్స్ అలా అయింది. బట్ దాన్ని కోపప్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. ఇంకా ఫైట్స్ అన్నప్పుడు కామనే కదా! అవన్నీ జరుగుతుంటాయి. క్లైమాక్స్ షూట్ ఉన్నప్పుడు ఫీవర్ అదంతా వచ్చింది. ఫస్ట్ ఫైట్ అప్పుడు ఫీవర్ వచ్చింది. ఎందుకంటే మేము అండర్ వాటర్ షూట్ చేస్తాము. ఫిలిం సిటీలో 1/2 ఎకర్ ల్యాండ్‌లో పెద్ద సెట్ ఏసామనమాట సముద్రంలాగా. సో, అండర్ వాటర్ షూటు, పైన వర్షము, ఎండ. ఇంకా ఫస్ట్ మేము డిసెంబర్‌లో షూట్ స్టార్ట్ చేసామనమాట లాస్ట్ ఇయర్. చలికి ఇంకా షర్ట్‌లెస్ అవన్నీ చేసేసరికి చలికి జరాలు అవన్నీ కామన్ ఇంకా. అయినా కానీ మా డైరెక్టర్ అంటే నేను చెప్పకపోయినా కానీ ఆయన అర్థం చేసుకొని ఒకరోజు బ్రేక్ తీసుకో, ఏం కాదని చెప్పి నాకు సపోర్ట్ చేసి, సో, దానివల్ల ఏంటంటే ఎనర్జీ తోటి ఇంకొక 10 రోజులు నాన్ స్టాప్‌గా షూట్ చేసాం అనమాట. అట్లా క్లైమాక్స్‌లో కూడా అదే అయిపోయింది. క్లైమాక్స్‌లో కూడా సేమ్ మళ్ళీ డిసెంబర్‌లో షూట్ చేసాం నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఈ చలిలో చాలా ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్‌లో. ఆ రోప్స్ అవన్నీ కట్టుకొని అవన్నీ చేయడము. బట్ అల్టిమేట్‌గా కంటెంట్ అంత చూసుకొని షార్ట్ ఓకే అయినాక మానిటర్ చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, దానికోసం ఏమైనా అనిపిస్తది. సో, చాలా హ్యాపీ అనమాట. యాహ్! చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం సినిమా మీద. ఈ సినిమా మీకు నెక్స్ట్ ప్లేస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఎలా ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నారు నెక్స్ట్ కెరియర్‌కి? ఈ సినిమా అన్నీ డిఫరెంట్ వేస్‌లో అండి. ఇప్పుడు మన నా కెరియర్ వైస్‌గా కానీ, పర్ఫార్మెన్స్ వైస్‌గా కానీ, ఇప్పుడు ఫస్ట్ సినిమాలో ఎక్కువ కొన్ని ఉండేయంట. అంటే కామెడీ జోనర్‌లో వెళ్తా ఉంటారు కొంతమంది. కొంతమంది యాక్షన్ జోనర్‌లో వెళ్తా ఉంటారు. సో, అలా మీకు ఏది ఎలా? ఈ సినిమాలో అన్ని జోనర్స్ అన్నీ ఉంటాయన్నమాట. కామెడీ, యాక్షన్, లవ్, డ్రామా అన్నీ ఉంటాయన్నమాట. ఫ్యామిలీ ఎమోషన్స్. ఆ రుద్ర అనే క్యారెక్టర్ ఫైట్ చేస్తున్న ప్రతి పంచ్‌లో ఆయనకు ఒక ఎమోషన్ ఉంటది. ఆడు కొట్టిన ప్రతి షాట్ మీరు ఫీల్ అవుతారన్నమాట. అంతే ఎమోషనల్‌గా ఏంటనేది అంతా. సో, ఫైట్ చేసేటప్పుడు నేను అంతే ఎమోషనల్‌గా ఫీల్ అయ్యానన్నమాట. సీన్ చేసేటప్పుడు కూడా. అంటే అంత డెప్త్ ఉంటాయన్నమాట క్యారెక్టర్స్. ఆయన వచ్చి మా డైరెక్టర్ గారు వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అది ఫీల్ అయ్యి చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో, నన్ను నేను కొత్తగా చూసుకున్న ఫీలింగ్. అంతే అండి. ఓకే. సో, నేను కొన్ని ఫన్నీ క్వెషన్స్ అడుగుతాను. ఓకే. మీకు అండ్ హీరోయిన్స్‌కి సంబంధించి ఫాస్ట్‌గా ఆన్సర్ చేయాలి. ట్రై చేస్తానండి. ట్రై ట్రై కాదు చెప్పాలి. సెట్స్‌లో ఫోన్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారు? నబ్బా. నబ్బా. ఇందాకే చెప్పావుగా యాక్టివ్. అంతే చూస్తది కదా! యాహ్! ఎవ్రీథింగ్ తను మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తా ఉంటది. అవును. అన్నీ పక్కన ఏం జరుగుతుంది చూస్తది. తను అది కూడా చూస్తా 360 ఉంటది. డిగ్రీస్ కళ్ళు ఉంటాయి ఆమెకి. సో, డైరెక్టర్ ఎవరికి ఎక్కువ అంటే ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి ఎవరికి? నాకే అండి. మీకేనా? అవును. ఓకే. కోపం వస్తే ఎవరు సైలెంట్ అయిపోతారు సెట్‌లో? నేనే. మీరే. ఆ! ఓకే. షూటింగ్‌లో ఫన్నీ మిస్టేక్ అంటే సీరియస్ సీన్ చేస్తున్నప్పుడు ఫన్నీ మిస్టేక్ ఏదైనా జరిగిందా? యాహ్! లేదండి. హ్మ్. ఓకే. ఎవరు ఎక్కువ తింటారు? నబ్బా. నబ్బా? నవ్వా? ఓకే. సో, జూలై 3న మీకు మంచిగా సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో, మీరందరూ కూడా జూలై 3న ఖచ్చితంగా థియేటర్స్‌కి వెళ్ళి చూడండి సినిమా 'నాగబంధం'. చాలా బాగుంది ట్రైలర్ కూడా. చూడండి. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అనేసి చెప్తున్నారు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి హ్యాపీగా చూసేసి ఎంజాయ్ చేస్తారండి. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.